సో హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ జ్వాలా ముఖేష్ని. మీరు చూస్తున్నారు జ్వాలా తెలుగు విద్య యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనము ఏపీ పాలిసెట్ 2020 సంబంధించిన ర్యాంక్స్ కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేశారనమాట. సో కాలేజ్ వైజ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ అండ్ నెక్స్ట్ మనకి కాలేజ్ ఫీజు అయితే రిలీజ్ చేశారు. సో ఓసీ బాయ్స్కి ఎంత ర్యాంక్ కట్ ఆఫ్ అండ్ ఓసీ గర్ల్స్కి ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత, సో బీసీ గర్ల్స్, బీసీ బాయ్స్ అట్లాగా, సో బీసీ ఏ కేటగిరీ, బీసీ బి కేటగిరీ అందరికి సంబంధించిన ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత అనేది అయితే మనకి రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీ పాలిసెట్ 2019 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని అయితే రిలీజ్ చేశారనమాట. సో గైస్, ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈ కట్ ఆఫ్ మనకి దేనికి, సో కట్ ఆఫ్ ఎందుకు ఉపయోగపడుతుంది, సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఏంటనేది ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో కట్ ఆఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు పలానా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకోండి. సో మీ క్యాష్ వచ్చేసి బీసీబీ అనుకోండి. సో మీ ర్యాంక్ చూసుకోండి. ఇక్కడ మీరు జేరే కాలేజ్ ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనుకోండి, మీరు ఈసీలో జాయిన్ అవ్వాలి. సో మీ యొక్క బీసీబీ అనుకోండి మీ క్యాస్ట్ కేటగిరీ. సో ఆ క్యాస్ట్ కేటగిరీకి వచ్చేసి 97,117th ర్యాంక్ అనమాట లాస్ట్ ఇయర్. సో అంటే ఏం లేదు, సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 97,117 ర్యాంక్ వాళ్ళకు కూడా ఈ కాలేజీలో సీట్ వచ్చింది. సో దీనికంటే ఎక్స్ట్రా వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ రాలేదన్నమాట. సో అట్లాగైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలి. సో మీ క్యాస్ట్ కేటగిరీని బట్టి ఆ కట్ ఆఫ్లో చూసుకోండి. సో ఆ కట్ ఆఫ్లో మీకు కానీ మీ ర్యాంక్ వచ్చి ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఏపీ పాలిసీ 2020 ర్యాంక్ మీకు ఖచ్చితంగా ఆ కాలేజీలో అయితే సీట్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇన్ కేసు మీ ర్యాంక్ ఆ కట్ ఆఫ్లో లేదనుకోండి, సో సెకండ్ ఆప్షన్ ఇంకోటి చూసుకోండి. సో ఎందుకంటే ఛాన్సెస్ అనేది తక్కువ. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే ఆ కాలేజీలో మనకి సీట్ వస్తుందా రాదా అనేది ఒక ఐడియా మాదిరిగా ఇస్తుంది అనమాట. సో మనకి ఆ ఛాన్సెస్ ఉన్నాయా లేదని చెప్పేసి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ వల్ల మనకు ఉపయోగం అనమాట. సో ఈ విధంగా అయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ అయితే చూసుకోండి. సో ఒకవేళ మీ ర్యాంక్ ఆ కట్ ఆఫ్లో లేకపోతే సో సెకండ్ ఆప్షన్ కూడా వేరేది దగ్గరలో ఉన్న మంచి కాలేజ్ అయితే ఒకసారి చెక్ చేసుకొని చూస్ చేసుకోండి రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ ఇచ్చారు అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. సో తర్వాత బ్రాంచ్, సో ఏ బ్రాంచ్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి టైప్, సో ప్రైవేట్ కాలేజా లేదా గవర్నమెంట్ కాలేజా అని అయితే మనకి ఇచ్చుంటారు. అండ్ నెక్స్ట్ మనకి రీజియన్ అనమాట. సో ఆంధ్ర యూనివర్సిటీ రీజియనా లేదా ఎస్వి యూనివర్సిటీ రీజియన్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకి ప్రకాశం అంటే డిస్ట్రిక్ట్ అయితే ఇస్తారనమాట. సో ప్రకాశం జిల్లా. అండ్ నెక్స్ట్ మనకి ప్లేస్ ఇచ్చుంటారు. సో ఆ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉంది అనేసి. అండ్ నెక్స్ట్ మనకి కో ఎడ్యుకేషన్ లేదా సింగిల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో ఎస్టాబ్లిష్డ్, సో ఎన్ని ఇయర్స్ అయింది ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి అనేది కూడా మనకైతే ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్ కాలంలో చూసుకున్నట్లయితే కాలేజ్ ఫీ. సో ప్రతి ఒక్క కాలేజీ ఒక సంబంధించిన అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మనకి స్టేట్లో, సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 276 పాలిటెక్నిక్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో 276 కాలేజెస్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చున్నారు. సో మీరైతే కిందకి స్క్రోల్ డౌన్ అవుతూ ఉంటే మీకు సంబంధించిన కాలేజ్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఒకసారి ఈ కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేశారు కదా, సో మీరు కూడా ఒకసారి మీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు కూడా ఆప్షన్స్ అయితే ఫిక్స్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ కట్ ఆఫ్ గురించి కూడా మీ ఫ్రెండ్స్కి కూడా అయితే వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా చెప్పండి. సో లాస్ట్ ఇయర్ ర్యాంక్ అయితే మనకి అంటే ర్యాంక్స్ కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేశారు, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని అయితే చెప్పండి. సో మీ ర్యాంక్ డీటెయిల్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇచ్చి ఉంటాను. సో ఆ లింక్లోకి వెళ్ళేసి మీరైతే ఈ కట్ ఆఫ్, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే చూసుకోవచ్చు. సో ఇది కాదు ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్. సో ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో అప్డేట్ ద్వారా కలుద్దాము. సో అంతవరకు స్టే ట్యూన్ విత్ us. Bye friends.